ఈరోజు మనం మిథున రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాము. మిథున రాశి వారు మరో 2 రోజులలో 1 కాదు 2 కాదు ఏకంగా 7 అతిపెద్ద శుభవార్తలు వింటారు. విషయం తెలిస్తే మీ కన్నీళ్లు ఆగవు. చూడకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. మరి ఆ మార్పులు ఏమిటి? వారి జాతకం ఎలా ఉండబోతుంది మరియు వారు ఎదుర్కొనే సవాళ్లను ఎలా అధిగమించాలి వంటి ప్రతి అంశాన్ని ఈ వీడియోలో వివరంగా చూద్దాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా మిథున రాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు మీ వాళ్ళు అని నమ్మేవారే మీకు ఎక్కువగా హాని కలిగిస్తారు. వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి బాధకు వారే కారణం అవుతూ ఉంటారు. అయితే ఇప్పటి నుంచి మీకు చాలా మంచి జరగబోతోంది. అనేక శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయమైనా ఎటువంటి మాటలైనా అన్నప్పుడు తొందరపడకండి. ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాల్లోనికి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంది. మీ పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయటం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారం ఖర్చు చేసి ఆ తర్వాత బాధపడకూడదు. డబ్బు మనిషి దగ్గరకు వస్తుంది, కానీ అది నిలకడగా ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగినది. ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది. మనిషి అలవాట్లు, గుణగణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువ కాలం నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి మరియు అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి. చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. చదువుకునే వారందరికీ వారి కష్టానికి తగినట్టుగా ఫలితం దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకొని మీరు పడిన ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుంచి బయటపడతారు. ఇక నుంచి మీకు ప్రతిదీ చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది. ఎటువంటి బాధలు ఉండవు. ప్రతి విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా ఎదుర్కొంటారు. మిథున రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏదైనా సాధించాలనే తపన కూడా వీరికి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్ష్యాలు మీ జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి మిథున రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వారికి నిరంతరం ఉండటం కారణంగా సుఖజీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. దాన ధర్మాలు కూడా రహస్యంగానే చేస్తూ ఉంటారు. అయితే వీరి జాతకం ప్రకారం మిథున రాశికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రాశి జాతకులకు రక్త సంబంధీకుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం ఉంటుంది. మీ జీవితంలో రక్త సంబంధీకుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భంలో వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చెయ్యి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఈ మిథున రాశి వారి జాతకం ప్రకారం వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు ఉంటాయి. ఇది మీ జీవితంలో జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని సంపూర్ణ అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అలాగే మిథున రాశికి చెందిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ జీవితం నాశనమయ్యే సందర్భాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల వల్ల మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండాల్లో మీరు చిక్కుకుని ఉండవచ్చు. అంటే అంతకు ముందు మీ జీవితానికి, ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవటము, లేదా కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవటం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా నిజంగా కూడా మిథున రాశి జాతకులకు అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
అయినప్పటికీ ప్రతి మిథున రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతున్నారని చెప్పడం కాదు. కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్తారు. వారి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్తలు చాలా అవసరం. వారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసుకున్నట్లయితే మీరు ఇది వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి డోకా ఉండదనే చెప్పుకోవాలి. మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ డిస్కషన్స్ లేదా ఎక్కడైనా చర్చ జరుగుతున్నప్పుడు మీ ప్రమేయం అవసరం లేనప్పుడు ఖచ్చితంగా వాటిని నివారించండి. గ్రూప్ డిస్కషన్స్లో మీరు మాటపడి అవమానాలను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని తప్పకుండా మానుకోండి. ఇక మీకు రాబోయే అతిపెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా మనకు జరుగుతుంది. కాబట్టి దేవుడి మీద పూర్తిగా భారం పెట్టండి. ఆ దేవుడు మంచి చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. ఇంట్లో ఆడవారికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. వారి పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారికి చాలా మంచి లాభాలు వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసేవారికి చాలా మంచి సంబంధాలు వస్తాయి. ప్రయాణం చేయాలనుకునే వారికి మంచి వసతులు ఉంటాయి. దీంతోపాటు మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త శ్రద్ధ తీసుకోండి. ఇక అనవసరమైన వస్తువులు కొనకుండా డబ్బును ఆదా చేసుకోండి. అలాగే మిథున రాశి వారికి ఒక చెట్టు దగ్గర కోట్లు విలువైన ఖజానా లభించబోతుంది. వారు అపర ధనవంతులు కాబోతూ ఉన్నారు. ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూడండి. మిథున రాశి వారికి అదృష్టం ఎలా తలుపు తడుతుంది, వారి జీవితంలో జరగబోయే అద్భుతం ఏమిటి అనే పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు. మీ అదృష్టాన్ని పరీక్షించే రోజులనే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. అలాగే మహావిష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైన చెట్టు. ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ చెట్టు దగ్గర ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే డబ్బులు మూట మీకు కనిపిస్తుందని కాదు. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటూ ఉంటారో, అంటే తల్లిదండ్రులకు మీ కష్టాన్ని చెప్పుకుంటారు కదా, అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుడిని వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించిన లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో పెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. అనాథలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం
ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. అనేక రంగాల గురించిన అవగాహన వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అనుమానం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని కూడా చెప్పలేము, ఇష్టం అని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు, కానీ వారిపైన అమితమైన అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులైనా అవ్వవచ్చు. మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట అయినా సరే ఉండవచ్చు, మీ సన్నిహితులై ఉండవచ్చు, మీ స్నేహితులై ఉండవచ్చు. కానీ మీ యొక్క బంధువులు కానీ ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వటాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప, వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే పదే మీకు సలహాలు ఇవ్వటం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం, పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం, అలాగే పదే మీకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారి కంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తి మన జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి మిథున రాశి వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్నవి ఏవైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదు. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞ సలహాలతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహపూర్వకంగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉండటం, ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మన మంచిగా చెడుగా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులను కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు.
అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి.